అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోలో బాల సంజీవిని యాప్ 1.4.0 నుంచి 1.4.1 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. మనం ఈ వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్స్ అంగన్వాడీ టీచర్ మరియు సెక్టార్ సూపర్వైజర్ గారు లాగిన్లో వచ్చినటువంటి అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా మనం అంగన్వాడీ వర్కర్ లాగిన్లో ఏం చేంజెస్ వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం అంగన్వాడీ టీచర్ తమ యొక్క 7 డిజిట్ కోడ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవుదామండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. మనం ముఖ్యంగా 1.4 వర్షన్లో వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనము స్టాక్ రిసిప్ట్స్ అనేది మాడ్యూల్ ఉంది కదండి. ఇక్కడ ఈ మాడ్యూల్లో మనకు ఇక్కడ కమోడిటీస్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మనకు ఇంతకు మునుపు మనకు అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన రిసీట్స్ని అయితే తమ లాగిన్లో మనకు 25th లాస్ట్ డేట్గా ఉండేదన్నమాట. సో ఎప్పుడు కూడా మనము 25th కల్లా రిసిప్ట్స్ని అయితే మనకు అందినటువంటి రిసిప్ట్స్ని అయితే సబ్మిట్ చేసేవాళ్ళము. ప్రజెంట్ అయితే ఈ సెప్టెంబర్ నెలకు గాను మనకు రిసిప్ట్స్ని నెల చివరి వరకు అనగా 30 లేదా నెల చివరి 31వ తేదీ వరకు కూడా మనం రిసిప్ట్స్ను సబ్మిట్ చేయడానికైతే అవకాశం ఇచ్చారు. కావున ఎవరైనా చేయని అంగన్వాడీ టీచర్స్ ఉంటే వెంటనే మీ సెంటర్కి సంబంధించినటువంటి రిసిప్ట్స్ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఇంత మునుపు అయితే మనకు 25th అనేది లాస్ట్గా ఉండేది. ఈ వర్షన్లో మనకు 31st వరకు కూడా రిసిప్ట్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి మనకు అంగన్వాడీ వర్కర్ లాగిన్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఇప్పుడు మనము సూపర్వైజర్ లాగిన్లో వచ్చినటువంటి అప్డేట్ని అయితే చూద్దాం. ఇప్పుడు మనం అంగన్వాడీ వర్కర్ లాగిన్ అయితే క్లోజ్ అవుదామండి, లాగౌట్ అవుదాము. అయిన తర్వాత మళ్ళీ సెక్టార్ సూపర్వైజర్ గారి లాగిన్లో వచ్చినటువంటి అప్డేట్స్ని చూద్దాం. మొదటగా సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అవుదాం. మనము సెక్టార్ సూపర్వైజర్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సూపర్వైజర్ గారు వారు లాగిన్లో వచ్చినటువంటి చేంజెస్ని అయితే ఇప్పుడు చూద్దామండి. మొదటగా లాగిన్ అయిన తర్వాత ఆ సెక్టార్కి సంబంధించిన సెంటర్లు అయితే ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఈ అప్డేట్లో స్టాక్ రిసిప్ట్స్ కన్ఫర్మేషన్ అని మనకు యాప్ ఓపెన్ చేస్తేనే మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో ఇంతకుముందు ఎక్కడ ఉండేదంటే మనం సెంటర్ టచ్ చేస్తే ఇక్కడ ఇచ్చినాడు మనకి, మనము అంగన్వాడీ వర్కర్ రిసీట్స్ని సబ్మిట్ అప్రూవల్ చేయడానికి సూపర్వైజర్ లాగిన్లో ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడైతే మనకు డైరెక్ట్ ఇక్కడే స్టాక్ రిసిప్ట్స్ కన్ఫర్మేషన్ అనేది ఫస్ట్లోనే ఇచ్చినాడు, ఫస్ట్ ప్రయారిటీలోనే. సో మనము ఇక్కడ సెక్టార్ సూపర్వైజర్ గారు ఏం చేయాలంటే మొదటగా స్టాక్స్ రిసిప్ట్ కన్ఫర్మేషన్ చేయాలన్నమాట. అంగన్వాడీ వర్కర్స్ చేసినటువంటి రిసిప్ట్స్ని ఇక్కడ చూస్తే మనకు సూపర్వైజర్ స్టాక్ రిసిప్ట్ కన్ఫర్మేషన్ అని వచ్చింది. ఈ సెక్టార్లో ఉన్న సెంటర్లు ఇక్కడ ఇచ్చారు లిస్టులో. ఇక్కడ మనం గమనిస్తే మనకు ఇక్కడ 6 రకాలైనటువంటి కలర్స్తో సంబంధించి మనకి ఇచ్చాడు. మనకు బ్లూ కలర్ వచ్చేసి అలాటెడ్ అంగన్వాడీ సెంటర్స్ అని, ఈ యొక్క బ్లూను ఇంకోటి సబ్మిటెడ్ అంగన్వాడీ సెంటర్స్ అని, ఆరెంజ్ కలర్ పెండింగ్ అనే చెప్పేసి, తర్వాత గ్రీన్ వచ్చేసి అప్రూవ్డ్ అంగన్వాడీ సెంటర్స్ అని, రెడ్ వచ్చేసి రిజెక్ట్ చేసినటువంటి అంగన్వాడీ సెంటర్స్ అని ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్స్ ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేసు, తర్వాత వచ్చేసి ఈ విధంగా 4th ఫేసు మిల్క్, బాల సంజీవిని కిట్టు, తర్వాత వచ్చేసి బాలామృతము, రైసు, ఆయిల్, ఈ విధంగా అయితే కమోడిటీస్ని అయితే మనకు సీరియల్గా ఇచ్చాడనమాట. ఆ యొక్క రిసీట్స్కి సంబంధించిన సెంటర్స్లో మనము ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటగా ఇప్పుడు చూడండి, ఎగ్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో 20 సెంటర్లు, మొత్తం 20 సెంటర్లకి ఎగ్స్ అలాట్ అయ్యాయని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ బ్లూలో వచ్చేసి 1 అనింది కదండి, ఇది వచ్చేసి ఎగ్స్ ఫస్ట్ ఫేజ్ను సబ్మిట్ చేసిన అంగన్వాడీ సెంటర్లు 1 సెంటర్ చేశారంట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి పింక్ కలర్లో 1 ఉందంటే అంటే పెండింగ్ అంగన్వాడీ సెంటర్స్, అంటే ఆ చేసినటువంటి అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు ఏం చేశారంటే మనకు సెంటర్స్లో పెండింగ్ అయితే పెట్టుకున్నారనమాట. మనము సెక్టార్ సూపర్వైజర్ గారు వారిని అప్రూవల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది సూపర్వైజర్ గారి యొక్క పెండింగ్ అనమాట. తర్వాత వచ్చేసి గ్రీన్ అప్రూవ్డ్ అంగన్వాడీ సెంటర్స్, అంటే సెక్టార్ సూపర్వైజర్ ఫేజ్ 1 ఎగ్స్ ఇంకా అప్రూవ్ ఎవరికి చేయలేదన్నమాట. సో తర్వాత వచ్చేసి రెడ్ రిజెక్టెడ్ అంగన్వాడీ సెంటర్స్, సెక్టార్ సూపర్వైజరు కమోడిటీస్ని ఏవైనా రిజెక్ట్ చేసింటే అక్కడ రెడ్ చూపిస్తుంది, ఇక్కడ ఎవరు కూడా రెడ్లో లేవన్నమాట. అది ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మిల్క్ 1 రెడ్లో ఉందంటే అంటే ఒక సెంటర్ యొక్క మిల్క్ను సెక్టార్ సూపర్వైజర్ గారు రిజెక్ట్ చేశారనమాట. సో అవి ఏదనేది మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మిల్క్ చూడండి 20 సెంటర్లకు 20 సెంటర్ వాళ్ళు సబ్మిట్ చేశారు, 2 సెంటర్లు అయితే
పెండింగ్ పెట్టుకున్నారు. ఎవరు? సెక్టార్ సూపర్వైజర్ అప్రూవ్ చేయలేదు. తర్వాత 17 సెంటర్స్ అయితే అప్రూవల్ అయినాయి. ఒక సెంటర్ వచ్చేసి రిజెక్ట్ చేశారనమాట. సో ఆ రిజెక్ట్ అయిన సెంటర్ ఏదనేది మనం ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ డ్రిల్ డౌన్ అయితే టచ్ చేద్దామండి. టచ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెంటర్ మాత్రం సంకేపల్లె అనే ఈ సెంటర్కి సెక్టార్ సూపర్వైజర్ గారు అప్రూవల్ చేయలేదన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకొక సెంటర్కి కూడా అప్రూవల్ చేయలేదు. వారికి ఇండెంట్ని సెక్టార్ సూపర్వైజర్ గారు అప్రూవల్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ రెడ్లో రిజెక్ట్ వచ్చింది. సో ఈ మురగంపల్లి అనే సెంటర్ యొక్క మిల్క్ని ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇదండి, ఈ విధంగా మనకు సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లో వచ్చాయన్నమాట. సో మొత్తం అంగన్వాడీ వర్కర్స్ తమ లాగిన్లో చేసినటువంటి రిసీట్స్ అన్నీ కూడా సెక్టార్ సూపర్వైజర్కు ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడే చూసుకోవచ్చు అనమాట సెక్టార్ సూపర్వైజర్ గారు ఏ ఇండెంట్ను సబ్మిట్ చేశారు, తర్వాత తను ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఇంకా రిసీట్స్ని సబ్మిట్ చేయాలనేది మనకు బాగా ఇచ్చారనమాట. ఈ వర్షన్లో మాత్రం ఇది చాలా బాగుంది. ఇది సెక్టార్ సూపర్వైజర్స్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ కౌంట్ చూస్తేనే తెలిసిపోతుంది ఎన్ని చేశాము, ఎన్ని చేయలేదు, ఎన్ని రిజెక్ట్ చేశాము అని చెప్పేసి. సో ఇదండి మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేట్ అన్నమాట. సో ఇక్కడ మనము ఈ విధంగా అయితే మనకు కమోడిటీస్ వైజ్ మనకు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంగన్వాడీ వర్కర్స్కి మరియు అంగన్వాడీ సెక్టార్ సూపర్వైజర్ గారికి. ఈ వర్షన్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ రిసీట్స్కి సంబంధించి. సో అంగన్వాడీ వర్కర్స్ అయితే తమ యొక్క రిసీట్స్ని ఈ మంత్ అంతవరకు కూడా ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి చేయని వారు ఉంటే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇది ఈ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేటు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.